హలో గైస్, అందరికీ నమస్తే. సో మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, ఈ ఫామ్స్ తెలుసు కదా, ఎస్ఐఆర్ ఫామ్స్. సో ఇప్పుడు ఇవి ఎలా నింపాలో నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా ఉంటాను. జాగ్రత్తగా వినండి అండ్ అలానే ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి నా ఎస్ఐఆర్ ఫామ్ అండి. ఎలా నింపాలో చెప్తే జాగ్రత్తగా వినండి. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక బాక్స్, రైట్ సైడ్లో 2 బాక్సులు ఉన్నాయండి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎవరి గురించి అంటే, ఎవరైతే 2002లో ఓటు వేశారో ఇది వాళ్ళ గురించి. ఎవరైతే 2002లో ఓటు వేయలేదో రైట్ సైడ్ ఉన్న బాక్స్ ఇది వాళ్ళ గురించి. ఓకేనా? నేను 2002లో ఓటు వేయలేదు కాబట్టి రైట్ సైడ్లో నింపుతున్నాను. ఎలా నింపాలో చెప్తే జాగ్రత్తగా వినండి. 2002లో మీ ఇంట్లో ఎవరైనా ఓటు వేశారు అంటే మీ డాడీ, మమ్మీ వాళ్ళ డీటెయిల్స్ మనం తీసుకోవాలండి. ఇక్కడ నేను మా డాడీ డీటెయిల్ తీసుకున్నాను. చూడండి, రైట్ సైడ్లో ఈ పైన బాక్స్లో మా డాడీ యొక్క డీటెయిల్స్ నింపినాను. అతని పేరు, ఐడి కార్డ్ నెంబరు, వాళ్ళ సంథింగ్ ఇక్కడ నింపేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది మెయిన్ అండి. శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమం సంఖ్య ఇవి ఎక్కడ ఉంటాయంటే మీకు నేను లింక్ ఇస్తాను. ఈసీఐ నెట్ అని ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నా డీటెయిల్స్ అండి. ఈ కింది లాస్ట్ బాక్స్లో నా డేట్ ఆఫ్ బర్త్, నా ఆధార్ కార్డ్ నెంబరు, నా ఫోన్ నెంబరు అండ్ మా డాడీ పేరు, మా మమ్మీ పేరు, వాళ్ళ ఐడి కార్డ్ నెంబర్స్ ఇక్కడ రాయాలి. అర్థమవుతుంది కదా? ఈజీ ప్రాసెస్ అండి. 2002లో ఎవరైతే ఓటు వేశారో వాళ్ళ గురించి అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్న బాక్స్లో నింపాలి. ఎవరైతే 2002లో ఓటు వేయలేదో వాళ్ళైతే రైట్ సైడ్లో నింపాలి. ఓకేనా? జాగ్రత్తగా నింపేసుకోండి.